వెల్కమ్ టు BSV డబల్ నెట్ ప్రాపర్టీస్. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్ 2 BHK ఒక షాప్ ఉందాం చూడండి. షాప్ ఉంది 2 BHK కింద. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది షాపు. ఇంటికి బోర్ ఉంది, సంపకుండా ఉంది. షాప్ సైజ్ వచ్చేసి 8x10 ఉంది. 8x10 హౌస్ చూపిస్తాను. 2 BHK చూడండి. ముందర వచ్చేసి 30 feet రోడ్డు. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు చూడండి. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బోరు సంపు. బోర్ వచ్చేసి ఇక్కడనే ఉంది. సంపు ఇది. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 11x14 ఉంది. 11x14 కార్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ టెప్స్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినాడు చూడండి. ఇవి టెప్స్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినాడు. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు. చూడండి, ఇది వచ్చేసి హాలు. POP ఎలక్ట్రికల్ వర్క్ అయితే హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇది టీవీ. మనకు హాల్ సైజ్ వచ్చేసి 12.5x19. హాల్ సైజ్ వచ్చేసి 12.5x19. మనకి ఓపెన్ కిచెన్ చూడవచ్చు చూడండి. ఓపెన్ కిచెన్. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించినారు. ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ చూడవచ్చు, చాలా బాగుంది. పైన చించుకొని ఇచ్చినాడు. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చినాడు బాత్రూమ్. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు చూడండి. షేప్లీ రీల్స్ కూడా ఇచ్చినాడు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉంది బాత్రూమ్ వచ్చేసి. ఇక్కడ డోర్ ఇచ్చి ఇట్లా బాత్రూమ్ ఇచ్చినాడు. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9.5x11. 9.5x11 ఉంది మాస్టర్ బెడ్రూమ్ సైజు. పెయింటింగ్ చూడవచ్చు, చాలా బాగుంది చూడండి. డిజైన్. ఇప్పుడు మీకు చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ కూడా సేమ్ సైజే. సేమ్ అటాచ్ బాత్రూమ్ కూడా చూడండి చిల్లర్స్ బెడ్రూమ్కి. ఇది మీ చిల్లర్స్ బెడ్రూమ్. ఈ హౌస్ వచ్చేసి మనకి మిస్టర్ ఇడ్లీ హోటల్ దాటిన తర్వాత మారుతి సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది. మారుతి సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది మిస్టర్ ఇడ్లీ హోటల్ దగ్గర. ఈ ఇంటి సైజ్ వచ్చేసి టోటల్ సైజ్ వచ్చేసి ఇంటి సైజ్ వచ్చేసి టోటల్ మనకి 20x44 ఉంది. సైజ్ వచ్చేసి 20x44 సైజు ఇంటి సైజు. హైవేకి వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ లోపలనే ఉంటుంది హైవేకి. తూర్పు పేసుకుంది హౌస్ వచ్చేసి. తూర్పు పేసు, ఈస్ట్ పేసుకుంది. ఇంటి రేట్ వచ్చేసి 50 లక్షలు చెప్తున్నారు. 50 lakhs. ఫిక్స్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది చూడండి. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిక్స్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ పైన కర్నూలు ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మన నెంబర్ కాంటాక్ట్ చేయడం చాలా ఉన్నాయి. మీరు షేర్ చేయడం మన నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు షేర్ చేయడం జరుగుతుంది.
ఓకే మరి మా వీడియో నచ్చితే కింద లైక్ కొట్టండి.